అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే గనక వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉందో అనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. క్లాసుకి కాలు మెక్కుకుంటూ వస్తున్న నవీన్ను చూసిన వినోద్ రాక్షస ఆనందం పొందుతూ నవ్వుతాడు. అది గమనించిన సూర్య వినోద్ బెంచ్ పక్క నుండి నడుస్తూ వినోద్ వంక కోపంగా చూస్తూ, వినోద్ బెంచ్ డెస్క్కి ఉన్న నట్టు కొంచెం ఊడి ఉండటం గమనించిన సూర్య ఆ నట్టును పూర్తిగా తన చేతి వేళ్లతో వినోద్ కూడా తెలియకుండానే తీసివేసి తన ప్యాంట్ జేబులో వేసుకుంటాడు. అర్థం లేకుండా గట్టిగా నవ్వుతూ తన డెస్క్పై రెండు చేతులతో కొట్టగానే డెస్క్ వచ్చి వినోద్ మోకాళ్ల మీద పడి మోకాళ్ల చిప్పలు పగులుతాయి. ఆ శబ్దాన్ని విన్న సూర్య ఒక కన్నును మూసి ఆ శబ్దానికి చెవును మూసుకుంటూ పెదవులపై చిన్న చిరునవ్వుతో వెనుకకు తిరిగి, అయ్యో బ్రో, ఏమి అయ్యింది అని వినోద్ కాళ్లపై పడి ఉన్న డెస్క్ను తీస్తూ వినోద్ చెవికి దగ్గరగా వచ్చి, నువ్వు పెట్టుకున్నది ఎవరితోనో గుర్తు పెట్టుకుని నీ పిచ్చి పిచ్చి ప్లానులు వేసుకో. దిస్ ఈజ్ మై స్వీట్ వార్నింగ్ అని అంటూ అలా పిచ్చి మొహాలు వేసుకుని చూస్తారేంటిరా? మీ గురువు కాలుకి గాయం అయ్యింది. సాయం పట్టి హాస్టల్లో ఉన్న క్లినిక్కి తీసుకువెళ్దాం పదండి అంటూ వినోద్ ఫ్రెండ్స్తో అంటాడు సూర్య. నువ్వు మహానటివిరా, మళ్ళీ దొరకకపోవు, అప్పుడు చెబుతా నీ పని అంటూ వినోద్, అవసరం లేదు, నేను వెళ్తాను అని కుంటుకుంటూ క్లినిక్కి వెళ్తాడు. తిరిగి తన ప్లేస్లోకి వస్తున్న సూర్యకి హైఫే ఇస్తాడు కృష్ణ. ఏంటి సూర్య, వినోద్తో గొడవ అంటుంది మధు. ఏం లేదు అని జరిగిందంతా చెబుతాడు సూర్య. అవునా, మరి మాకు చెప్పలేదు అంటుంది గాయత్రి. ఎక్కడ మీరు మాతో పాటు సినిమాకు వచ్చేస్తామంటారో అని భయపడి చెప్పలేదు వెటకారంగా అంటాడు సూర్య చందుని ఉద్దేశిస్తూ. చాలు చాలులే సూర్య, వినోద్ బెంచ్ మీద నుండి ఎందుకు క్రింద పడ్డాడో చూశానులే అంటూ సూర్య మాటకి సమాధానం చెబుతుంది చందు. మిగిలిన వారికి అర్థం కాదు. తర్వాత విషయం తెలుసుకున్న అందరూ నవ్వుకుంటారు. వైఫ్ ఆఫ్ సూర్య కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రేపు వచ్చే ఎపిసోడ్ను మాత్రం అస్సలు మిస్ కావద్దు. చాలా బాగుంటుందండి రేపు వచ్చే ఎపిసోడ్. థ్యాంక్ యూ.